నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ రిపోర్టుపై ప్రెస్ మీట్ పేరుతో ఆయన నిన్న సంచలన విషయాలు చెప్పారు. ఒక్క నిజమైతే ఆయన ఎట్టకేలకు 7 నెలల తర్వాత బయటపెట్టినారు. అదేంటంటే సంక్షేమ పథకాల అమలు ఇప్పట్లో సాధ్యం కాదు అని ఆయన తేల్చి చెప్పినారు. ఆయన ప్రెస్ మీట్లో ఏం మాట్లాడినారో ఒకసారి మనము విందాం. వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేకపోతే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్ వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతు అయినా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. చంద్రబాబు గారిని కనీసం ఇప్పటికైనా సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు నిజం చెప్పినందుకు అభినందించాలి. ఏ పత్రిక అయినా, ఏ మీడియా సంస్థ అయినా ఏం చేయాలి? ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాటలను కవర్ చేయాలి, అంతే కదా. కానీ ఈనాడు అంటే చంద్రబాబు నాయుడు గారి రాజగురువు పత్రిక ఏం చేసింది? అక్షరం ముక్క ప్రచురించలే. చంద్రబాబు నాయుడు గారు ఏ విషయాలైతే, ఏ నిజాలైతే చెప్పినారో సంక్షేమ పథకాలకు సంబంధించి వాటిపై ఒక్క నిజం కూడా రాయలే. చూడండి ఏమని రాసినారో. జగన్ చేసిన ఆర్థిక అరాచకం ఇది. రాష్ట్రాన్ని రుణాల విష వలయంలోకి నెట్టేశారు. ఎడాపెడా అప్పులు తెచ్చి దుబారా చేశారు. నీతి ఆయోగ్ నివేదికపై సీఎం చంద్రబాబు. అంటే ఆయన సంక్షేమ పథకాలను ఇప్పట్లో అమలు చేయలేనని చెప్పడాన్ని కనీసం కథనంలో భాగంగా కూడా ప్రచురించకపోవడం ఆ పత్రిక భయాన్ని, భక్తిని తెలియజేస్తుంది. చంద్రబాబుపై ఎంత భక్తో చూడండి. ఆయన చెప్పిన నిజాలను కూడా ప్రచురించలేనంత భక్తి. అంటే చంద్రబాబు సంక్షేమ పథకాలను అమలు చేయను అనే సమాచారం తాను చెబితే తప్ప, తాను రాస్తే తప్ప తెలియదని అనుకుంటోంది ఆ రాజగురువు పత్రిక. ఒకవేళ జనానికి తెలిస్తే ఈ కూటమి ప్రభుత్వంపై ఇప్పటి నుంచే వ్యతిరేకత మొదలవుతుందనే భయము ఈనాడును వెంటాడుతున్నట్టుంది. అందుకే ఆయన చెప్పిన అసలు విషయం తప్ప మిగతావన్నీ ప్రచురించింది. జనాలు 7 నెలలుగా దేనికోసం ఎదురు చూస్తున్నారు? సంక్షేమ పథకాలు అంటే రైతు భరోసా, తల్లికి వందనం, అట్లనే ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 చొప్పున ఇస్తానని చెప్పినాడు. అట్లనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని అన్నాడు. దీంట్లో గురించి ఆయన ఏమన్నా చెప్తున్నాడా? నిజానికి కూటమికి అపరిమితమైన అధికారం దక్కడానికి కారణమేంది? సూపర్ 6 పథకాలే. ఇందులో రెండో మాటే లేదు. అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంకలా తయారవుతుంది, వెనుజులా మాదిరి తయారవుతుంది అని విమర్శించింది చంద్రబాబు నాయుడు గారే. 14 లక్షల కోట్లు అప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం చేసింది, విమర్శలు చేసింది ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే. ఇప్పుడు తాను అమలు చేయడానికి వచ్చేసరికి లేదు, ఖజానాల్లో ఖాళీగా ఉంది, పైసా కూడా డబ్బు లేదు, కేంద్రం ఇచ్చిన నిధులన్నీ పోలవరానికి, విశాఖ ఉక్కుకు, అట్లే అమరావతికి సరిపోతున్నాయన్నారు. అవును, వాటి కోసమే ప్రభుత్వం ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం. మీరేమన్నారు ఆ రోజు? అయ్యా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా దివాళా తీసిందని విమర్శలు చేస్తున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి కంటే 2 సంక్షేమ లబ్ధిని అందిస్తానని హామీలు ఇస్తున్నారు, ఎలా సాధ్యమని అంటే ఆయన ఏమన్నాడు? నేను సంపద సృష్టిస్తా, నాకు పరిపాలనలో అనుభవం ఉంది, జగన్మోహన్ రెడ్డికి చేత కావడం లేదు అని చెప్పింది మీరే కదా సార్. ఇప్పుడేమో ఇట్లా
సరే చంద్రబాబు నాయుడు గారంటే రాజకీయంగా ఆయన ఏదో సరే చెప్పదలుచుకున్నది చెప్పినాడు. ప్రచురించడానికి ఈనాడుకు ఏమైంది? రాజగురువు పత్రికకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఇది కదా అరాచకం అంటే. జర్నలిజం అరాచకం కాదా ఇది? ఎంత దుర్మార్గమయ్యా ఇది! ఇట్లా కదా మీరు మోసం చేసేది. అంటే నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6 హామీల గురించి పేజీలకు పేజీలు, ఫుల్ పేజీలు ప్రచురించి జనాన్ని నమ్మించడంలో ఇదే ఈనాడు పత్రిక, ఇదే టీడీపీ అనుకూల పత్రిక కీలకంగా పనిచేసినాయి. ఈరోజు సంక్షేమ పథకాలను అమలు చేయడానికి సాధ్యం కాదు అని అంటే ఆ విషయాన్ని మాత్రం జనానికి తెలియద్దు అని చెప్పి తాపత్రయపడుతోంది ఈ పత్రిక, ఈ మీడియా. ఎట్లా అర్థం చేసుకోవాలనో జనాలే ఆలోచించాలా. ధన్యవాదాలు.